ఈ డిష్ ఏది వెరైటీగా వింతకుందని ఆశ్చర్యపోయారా? అదే ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ 1 నిమిషం వరకు ఆగండి. కరెక్ట్గా 1 మినిట్ తర్వాత ఈ రెసిపీ ఏంటనేది ఎగ్జాక్ట్గా మీకు ఐడియా వచ్చేస్తుంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈరోజు రెసిపీ 1 మినిట్ తర్వాత. తినని పిల్లలు కూడా 4-5 సార్లు తింటారు, నాది గ్యారంటీ. ఒకసారి అయితే ట్రై చేయండి. అదే సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దాంట్లోనే 2-3 యాలకులు, 2-3 లవంగాలు, కొంచెం సాజీర, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి ఇందులో వేసేసి 5 నిమిషాలు దీన్ని వేయించేద్దాం. ఉల్లిపాయలు ఇంకాస్త తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేస్తే ఆస్మోసిస్ రియాక్షన్స్ వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి. 3-4 నిమిషాలు ఉల్లిపాయలు దోరగా వేగుతాయి. ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోవడానికి 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు మనం ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ కట్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం. అదే బీరకాయ. 1 కేజీ బీరకాయ ఇలా సన్నగా తరిగి పెట్టుకుందాం, తొక్క తీసేసి. ఇప్పుడు అర్థమైంది కదా రెసిపీ. మనం ఈరోజు చేసే రెసిపీ బీరకాయ మసాలా. బీరకాయ మసాలా చేస్తూ బీరకాయ గురించి తెలుసుకోకపోతే ఎలా? బీరకాయ యాక్చువల్గా ఇండియాదే, ఒరిజినల్గా ఇండియాది. ఇది ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ ఏరియాలోనే పెరుగుతుందన్నమాట స్టార్టింగ్ నుంచి. బీరకాయ ముక్కలు ఒక 30-40% కుక్ అయిన తర్వాత నా స్టైల్లో ఒక మసాలా చేద్దాం. దాంట్లో 1 అరకప్పు పెరుగు, కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు వేసి అందులోనే 2 పచ్చిమిర్చి, 1 పెద్ద టమాటా వేసి దీన్ని మిక్సీ కొట్టేసి పక్కన పెట్టేద్దాం. మరొక బౌల్లో 1/2 కప్పు పెరుగు తీసుకుని అందులో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం. ఈ 2 తయారు చేసుకునే లోపు బీరకాయలు సగం వరకు కుక్ అయిపోయి ఉంటాయి. ఈ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న 2 రకాల పేస్ట్లు ఇందులో యాడ్ చేసేసి కనీసం 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 15 నిమిషాలు టైం పట్టిందండి ఈ మొత్తం పేస్ట్ అండ్ బీరకాయ ముక్కలు ప్రాపర్గా కుక్ అవ్వడానికి. ఈ టైంలో మనం దించే ముందు కొంచెం టమాటో ముక్కలు క్రంచినెస్ కోసం, అలాగే కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఉల్లికాడలు ఉంటేనేంటి, లేకపోతే లేదు వేసుకుని పైన లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర అలా దట్టించి దించేసేయండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత మా కొలీగ్స్కి ఇచ్చానమాట ఇద్దరికి. వాళ్ళు అసలు చెప్పలేదు ఏం కర్రీ ఇది, అంత బాగా వచ్చింది టేస్ట్. మొదట్లో బీరకాయ ఒక వైల్డ్ ప్లాంట్గానే ఉండేది. ఆ తర్వాత ఇది మనం వంటలో వాడడం స్టార్ట్ చేసాము. తర్వాత కాలంలో 1800 సంవత్సరంలో ఆ టైంలో దీన్ని ప్రాపర్గా ఒక వ్యవసాయం రూపంలోకి తీసుకొచ్చారు అనమాట. రెస్టారెంట్ స్టైల్ కూడా సరిపోదు, అంత చాలా బాగా వచ్చింది రెసిపీ. అలాగే మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.